వేములవాడ పట్టణంలో ముగ్గురు డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణాన్ని 3 బృందాలుగా విభజించి పలు లాడ్జీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జీలకు వచ్చే వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలను పోలీసులు పరిశీలించారు. లాడ్జీల్లోని విజిటర్ రిజిస్టర్ల నిర్వహణతో పాటు సీసీ కెమెరాల పనితీరును కూడా ప్రత్యేకంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలకు ఆరా తీశారు. లాడ్జీ యజమానులు తప్పనిసరిగా విజిటర్ రిజిస్టర్ను మెయింటైన్ చేయాలని పోలీసులు సూచించారు. లాడ్జీల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు ఉన్న వారికి గదులు కేటాయించాలని ఆదేశించారు. ఇక నిబంధనలు పాటించని లాడ్జీ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు వేములవాడ పట్టణంలో ఈ లాడ్జెస్ చెకింగ్ చేయడం జరిగింది. ఇది గౌరవనీయులు సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశం ప్రకారము ఈ లాడ్జెస్ రన్ చేస్తున్న వాళ్ళను సెన్సిటైజ్ చేయాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఇందులో ఇక్కడికి వస్తుంటారో, లాడ్జెస్లలో ఉంటారో, వాళ్ళ దగ్గర నుంచి సరి అయినటువంటి ఐడెంటిఫికేషన్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు వెహికల్స్లలో కానీ వచ్చినట్లయితే వాళ్ళ వెహికల్ నెంబర్ కూడా నోట్ చేసుకుంటారా లేదా, ఎంతమంది వచ్చిండ్రు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రాసుకోవాలి. వాళ్ళ ఐడి ప్రూఫ్ అనేది పక్కా తీసుకోవాలి. తర్వాత సీసీ కెమెరాలు చాలా వరకు ఉన్నాయి కానీ అవి వర్కింగ్ కండిషన్లో లేవు. వాళ్ళందరినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 3 టీములుగా విభజించబడి సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణ పోలీసులు, తర్వాత స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ కూడా దగ్గర 40 మంది వరకు 3 టీములుగా విభజించబడి 30 లాడ్జెస్ చెక్ చేసుకున్నాం. ఇప్పటి వరకు 30 లాడ్జెస్ చెక్ చేయడం జరిగింది. ఇంకా చెకింగ్ నడుస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే లాడ్జెస్లలో వీళ్ళు ఈ నామ్స్ వాళ్ళు పాటిస్తలేరో, ఈ జాగ్రత్తలు పాటిస్తలేరో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు కరెక్ట్గా ప్రాపర్గా రిజిస్టర్ మెయింటైన్ చేసేటట్టు చూడడం, తర్వాత సీసీ కెమెరాలు ఉండేటట్టు చూడడం, తర్వాత ఏవేవైతే ల్యాక్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మున్సిపల్కు మేము వాళ్ళకు లెటర్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ముఖ్యంగా వేములవాడ భద్రత కోసము ఈ లాడ్జెస్లలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడడం కోసం లక్ష్యంగా ఈ యొక్క వెహికల్ చెకింగ్, ఈ యొక్క లాడ్జెస్ చెకింగ్ అని చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇవి చేస్తుంటాము కంటిన్యూగా. ఇప్పుడు వీకెండ్స్ అనే కాకుండా ఎప్పుడైతే మాకు డౌట్ ఉంటుందో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారో వాళ్ళ మీద కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వేములవాడ ప్రశాంతమైనటువంటి వేములవాడను కోరుకునేటువంటి దిశగా మేము అందరం పోలీసులు ఇక ముందు ఫ్రీక్వెంట్గా చెకింగ్ చేస్తుంటామని తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.